So good evening everyone. Welcome to PB Physics Knowledge Classes. సో నిన్న మనం నేర్చుకున్నాము ఏమనంటే కనుక సౌండ్ గురించి నేర్చుకున్నాము. అంటే ఏంటి? సౌండ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సౌండ్ అనేది ఒక ఎనర్జీ ఫామ్లో ఉంటుంది. ఈ ఎనర్జీ అంటే మనకి నెంబర్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి. కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అని, హీట్ ఎనర్జీ అని, ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఇలా నెంబర్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి. కానీ సౌండ్ అనేది వాటిలో కేవలం మెకానికల్ ఎనర్జీ ఫామ్లో మాత్రమే ఉంటుంది. దాని తర్వాత సౌండ్ అనేది ఒక వేవ్లా ట్రావెల్ అవుతుంది. సో ఏ వేవ్ అంటే కనుక మెకానికల్ వేవ్. వేవ్ అంటే ఏంటి? ఏదైనా ఒక ప్రశాంతంగా ఉన్న చోట డిస్టర్బెన్సెస్ కనుక క్రియేట్ అయితే దానిని మనము వేవ్ అంటాము. ఎక్కడ క్రియేట్ అయితే అంటే మ్యాటర్లో. అది ఎయిర్ అయినా కావచ్చు, వాటర్ అయినా కావచ్చు, సాలిడ్ అయినా కావచ్చు. ఎక్కడైనా కానీ డిస్టర్బెన్సెస్ కనుక క్రియేట్ అయితే దాన్ని మనము వేవ్ అంటాము. సో నిన్న క్లాస్లో మనం ఎగ్జాంపుల్ కింద ఎలా తీసుకున్నాము అంటే కనుక వాటర్లో తీసుకున్నాము. సో నేను చెప్పాను ఏమని చెప్పి ఈరోజు క్లాస్లో టైప్స్ ఆఫ్ వేవ్స్ గురించి మాట్లాడుకుందామని. సో ఏంటి అంటే అంతకన్నా ముందు సౌండ్ని అసలు మెకానికల్ వేవ్ అనేసి ఎందుకంటున్నాము అంటే కనుక సౌండ్ అనేది ట్రావెల్ అవ్వడానికి మీడియం కావాలి. అంటే మీన్స్ సౌండ్ రిక్వైర్స్ ఏ మీడియం టు ది ప్రాపగేషన్. ప్రాపగేషన్ అంటే ఏంటి అంటే ట్రావెల్ అవ్వడం అని అర్థము. సో మెకానికల్ వేవ్ అంటే ఏంటి అంటే ఏ వేవ్కి అయితే ట్రావెల్ అవ్వడానికి మీడియం అవసరమో, అంటే ఏంటి, అది సాలిడ్ అయినా కానివ్వండి, లిక్విడ్ అయినా కానివ్వండి, ఎయిర్ అయినా కానివ్వండి, అటువంటి వేవ్ని మాత్రమే మెకానికల్ వేవ్ అంటాము. సో అందుకనే సౌండ్ని మెకానికల్ వేవ్ అన్నాము. ఎందుకనంటే సౌండ్ ట్రావెల్ అవ్వాలి అంటే మీడియం కావాలి కాబట్టి. సో మెకానికల్ వేవ్ అనేది 2 టైప్స్. ఫస్ట్ వన్ ట్రాన్స్వర్స్ వేవ్, సెకండ్ వన్ లాంగిట్యూడినల్ వేవ్. సో ఈరోజు క్లాస్లో ఇన్ డీటెయిల్గా మనం దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే ట్రాన్స్వర్స్ వేవ్. మనకు తెలుసు ఆల్రెడీ. వేవ్ అంటే ఏంటి? పార్టికల్ అనేది జస్ట్ ముందుకి వెనకకి మాత్రమే కదులుతుంది. ఇలా కదలడం వల్ల మనం క్రియేట్ చేసిన డిస్టర్బెన్స్ అనేది త్రూ అవుట్ మీడియం ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇది ఇంతవరకు మనకు ఐడియా ఉంది. సో ట్రాన్స్వర్స్ వేవ్ అంటే ఏంటి అంటే కనుక ఫస్ట్ డెఫినేషన్ విందాము. ది మోషన్ ఆఫ్ ఏ పార్టికల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది వేవ్ ప్రాపగేషన్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్వర్స్ వేవ్. అంటే ఏదైనా ఒక పార్టికల్ యొక్క మోషన్ అనేది వేవ్ ప్రాపగేషన్ యొక్క డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా ఉంటే దానిని ట్రాన్స్వర్స్ వేవ్ అంటాము. ఎలా ఉండిద్ది అంటే కనుక జాగ్రత్తగా వినండి. సో ఇదొక వేవ్. సో ఇప్పుడు వేవ్ అంటే ఏంటి? అన్నీ కూడా పార్టికల్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ ట్రాన్స్వర్స్ వేవ్ అంటే ఏంటి అంటే ఈ పార్టికల్స్ యొక్క మోషన్ అనేది ఈ వేవ్ యొక్క డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా ఉండిద్దంట. ఎలా ఉండిద్ది అంటే ఎప్పుడైతే ఈ పార్టికల్ అనేది ఇలా పైకి కిందకి ఆసిలేట్ అవుతూ ఉంటుందో అప్పుడు ఈ పార్టికల్ యొక్క మోషన్ అనేది ఈ వేవ్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో మనం కనుక డయాగ్రామ్ పరంగా చూపించుకోవాలంటే ఇదేమో పార్టికల్ మోషన్, ఇదేమో వేవ్ డైరెక్షన్. రెండు ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయి. సో ఇలాంటి వేవ్ని ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటారు. సో ట్రాన్స్వర్స్ వేవ్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే కనుక లైట్ వేవ్స్. సో ఏంటి అంటే ది మోషన్ ఆఫ్ ది పార్టికల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది డైరెక్షన్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్, దెన్ దట్ టైప్ ఆఫ్ వేవ్ ఇస్ కాల్డ్ ట్రాన్స్వర్స్ వేవ్. ఎగ్జాంపుల్ లైట్ వేవ్స్. సెకండ్ వన్ ఏంటి అంటే లాంగిట్యూడినల్ వేవ్. లాంగిట్యూడినల్ వేవ్ అంటే ఏంటి అంటే ట్రాన్స్వర్స్ వేవ్కి ఆపోజిట్ అనమాట. అంటే ఇఫ్ ది మోషన్ ఆఫ్ ది పార్టికల్ ఈజ్ ప్యారలల్ టు ది డైరెక్షన్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్వర్స్ వేవ్. అంటే ఏంటి అంటే పార్టికల్ యొక్క మోషన్ అనేది ఈ వేవ్ యొక్క డైరెక్షన్కి ఎలా ఉంటుంది అంటే ప్యారలల్గా ఉంటుందంట. అంటే ట్రాన్స్వర్స్ వేవ్ అంటే ఏంటి? పర్పెండిక్యులర్. లాంగిట్యూడినల్ వేవ్ అంటే ఏంటి? ప్యారలల్. సో ప్యారలల్గా ఎలా ఉంటుంది అంటే సో దీనికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ సౌండ్ వేవ్స్. సో ఇది ఎలా ఉంటుంది అంటే పార్టికల్ అనేది ఎలా మూవ్ అవుతుంది? ముందుకి వెనకకి మూవ్ అవుతుంది. మీన్స్ టు అండ్ ఫ్రో మోషన్ చేస్తుంది. ఇలా చేసినప్పుడు మాత్రమే పార్టికల్ యొక్క మోషన్ అనేది వేవ్ డైరెక్షన్కి ప్యారలల్గా ఉంటుంది. ఎలా అంటే వినండి. సో ఇవన్నీ ఏంటి? నార్మల్గా పార్టికల్స్ ఇలా ఉన్నాయి అనుకుందాం.
ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏదో సమ్ స్పీకర్ బాక్స్ పెట్టావు, స్పీకర్ నుంచి ఏమొస్తుంది మనకి సౌండ్ వస్తుంది. సౌండ్ అంటే ఏంటి, కొంత డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే ఏంటి, కొంత ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ వచ్చి ఎప్పుడైతే ఈ ఫస్ట్ పార్టికల్ని హిట్ చేస్తుందో వెంటనే ఈ పార్టికల్ అనేది ఇలా ముందుకి వెనక్కి వైబ్రేట్ అవుతుంది. మీన్స్ టు అండ్ ఫ్రో మోషన్ చేస్తుంది. చేస్తూ ఇది వచ్చి దీన్ని హిట్ చేస్తుంది. దీన్ని హిట్ చేసిన వెంటనే ఈ పార్టికల్ ముందుకి వెనకకి వైబ్రేట్ అవుతుంది. మళ్ళీ ఇది ఇలా హిట్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా హిట్ చేసినప్పుడు ఈ 4 పార్టికల్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే ఇలా దగ్గరగా వచ్చేస్తాయి. అండ్ రిమైనింగ్ అన్నీ కూడాను సేమ్గా దూరంగానే ఉంటాయి. సో ఇలా దగ్గరగా ఉన్న రీజియన్ని మనము కంప్రెషన్ రీజియన్ అంటాము. దీని తర్వాత డిస్టర్బెన్స్ అనేది ఏమవుతుందని చెప్పాను, ట్రావెల్ అవుతుంది అని చెప్పాను. సో అప్పుడు ఏం చేస్తుందంటే తర్వాత ఈ డిస్టర్బెన్స్ అనేది కొంత టైం తర్వాత ఈ పార్టికల్స్ని వదిలేసి ఈ పార్టికల్ దగ్గరికి మూవ్ అవుతుంది. అప్పుడు ఎలా ఉంటుంది, ఇవి నార్మల్ పొజిషన్కి వచ్చేస్తాయి. నెక్స్ట్ మళ్ళీ పార్టికల్స్ ఎలా వచ్చేస్తాయి, పక్కనవి మళ్ళీ ఇవి రిమైనింగ్ దగ్గరగా వచ్చేస్తాయి. మళ్ళీ రిమైనింగ్ అన్నీ ఎలా ఉంటాయి, సేమ్ ఒరిజినల్ పొజిషన్లోనే ఉంటాయి. ఇలా ఏదైతే డిస్టర్బెన్స్ అనేది వదిలేసి వేరే వాటికి వెళ్ళినప్పుడు అవి తిరిగి రెస్ట్ పొజిషన్లోకి వచ్చేస్తాయో వాటిని రేర్ ఫ్రాక్షన్ అని చెప్పేసి అంటారు. అర్థమైంది కదమ్మా. కంప్రెషన్ ఇంకా రేర్ ఫ్రాక్షన్ ఈ రెండు ఏ వేవ్స్లో జరుగుతాయి అంటే కనుక లాంగిట్యూడినల్ వేవ్స్లో జరుగుతాయి. సో కంప్రెషన్ అంటే ఏంటి అంటే ది హై ప్రెజర్ రీజియన్ ఈస్ కాల్ కంప్రెషన్ అండ్ ది లో ప్రెజర్ రీజియన్ ఈస్ కాల్ రేర్ ఫ్రాక్షన్. సో ఇది ఈరోజు యొక్క టాపిక్ ఏంటి అంటే ట్రాన్స్వర్స్ వేవ్స్ అండ్ ది లాంగిట్యూడినల్ వేవ్స్. ట్రాన్స్వర్స్ వేవ్స్ మీన్స్ if the motion of the particle is perpendicular to wave propagation. When it becomes perpendicular, if the particle moves up and down motion, particle పైకి కిందకి మూవ్ అయినప్పుడు మాత్రమే పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో లాంగిట్యూడినల్ వేవ్ అంటే ఏంటి, ప్యారలల్గా ఉన్నప్పుడు. ఎప్పుడు పార్టికల్ అనేది ముందుకి వెనకకి మూవ్ అయినప్పుడు మాత్రమే ప్యారలల్గా ఉంటుంది. ఇలా ప్యారలల్గా అయినప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ రీజియన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఏవేంటివి అవి, ఒకటేమో కంప్రెషన్ రీజియన్, ఇంకోటేమో రేర్ ఫ్రాక్షన్ రీజియన్. కంప్రెషన్ రీజియన్ అంటే ఏంటి, డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు పార్టికల్స్ ఇలా దగ్గరకు వచ్చేస్తాయి. ఇలాంటి రీజియన్ కంప్రెషన్ రీజియన్ అంటాము. తర్వాత డిస్టర్బెన్స్ వీటిని వదిలేసినప్పుడు ఇవి నార్మల్గా వచ్చేస్తాయి. ఈ రీజియన్ని రేర్ ఫ్రాక్షన్ రీజియన్ అంటాము. ఇది కేవలం సౌండ్ వేవ్స్లో మాత్రమే జరుగుతుంది. సో అందుకని చెప్పేసి సౌండ్ వేవ్ని మనం ఇక్కడ మెకానికల్ వేవ్ అనేసి అన్నాము. ఏంటి అంటే మెకానికల్ వేవ్ అనేది 2 టైప్స్, ట్రాన్స్వర్స్ వేవ్ ఇంకా లాంగిట్యూడినల్ వేవ్. సో లాంగిట్యూడినల్ వేవ్కి ఎగ్జాంపుల్ సౌండ్ వేవ్. ఇంకా మీకు డీటెయిల్గా డెఫినేషన్ కావాలి అంటే ఇది కూడా డెఫినేషన్. సో ఇలా మనకి జరుగుతుందన్నమాట. కంప్రెషను, రేర్ ఫ్రాక్షను, కంప్రెషను, రేర్ ఫ్రాక్షను, కంప్రెషను, రేర్ ఫ్రాక్షన్. సో ఇది ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఏంటి అంటే కనుక ట్రాన్స్వర్స్ వేవ్స్లోనే మనకి క్రెస్ట్, ట్రఫ్, వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ ఇలాంటి టర్మ్స్ ఉంటాయి. ఈ టర్మ్స్ గురించి మాట్లాడదాం. దెన్ థ్యాంక్ యూ.